అందరికీ నమస్కారము. ఈరోజు మనం చూడబోయే మిషన్ వచ్చి కప్ సీలింగ్ మిషన్ మాన్యువల్ టైప్. మనం ఆల్రెడీ వచ్చి ట్రే సీలింగ్ మిషన్ వీడియో అప్‌లోడ్ చేసిండేము. దాని తర్వాత దీన్ని కప్ సీలింగ్ మిషన్ అప్‌లోడ్ చేస్తా ఉంటాం. ఇప్పుడు మనం కప్ సీలింగ్ మిషన్ వీడియోస్ చూస్తాం. ఈ మిషన్‌లో వచ్చి మీకి నార్మల్ పేపర్ కప్పు, ప్లాస్టిక్ కప్ అన్నికి చేసాము. ఇప్పుడు చూడండి ఇదే మిషన్ స్టార్టింగ్ మనం డై చేసిండేది. తర్వాత కస్టమర్ 2 కప్పు ఒకే మిషన్‌లో వేయమని అడుగుతది. సో, దానికి మేము 2 కప్పు ఒకే మిషన్‌లో వేయమని చేసిండాం. చూడండి ఇది సైజ్ చిన్నది, సైజ్ కొంచెం పెద్దది డయాలో. ఇప్పుడు ఈ రింగ్ వాడుతుంటే మీరు ఈ చిన్న కప్పు మీరు దీంట్లో సీల్ చేసేసాం. సో, ఒకే మిషన్‌లో 2 కప్పు సీల్ చేసేసాం. తర్వాత చూడండి ఈ కప్‌ది వచ్చి పైన వచ్చి మీకు కాస్టింగ్ బాడీ హీటర్స్ ఉంటుంది. హీటర్ ఉన్నాయి. తర్వాత కాస్టింగ్ పూరి అన్ని అలుమినియం కాస్టింగు. తర్వాత బ్లేడ్స్ చూడండి ఇక్కడ బ్లేడ్ కనపడుతుందా? నైఫ్ లాగా బ్లేడ్ కట్ చేసిండాము. ఇది వచ్చి కటింగ్ పర్పస్‌కి కవర్ కటింగ్ పర్పస్‌కి యూజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ మీకి ఆన్ స్విచ్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఫ్యూస్ ఉన్నాయి. మీరు ఇక్కడ ఆన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ హీటర్ ఆన్ అవుతుంది. టెంపరేచర్ కంట్రోల్ ఆన్ అవుతుంది. ఇక్కడ వచ్చి మీకి రీచింగ్ టెంపరేచరు, సెట్ టెంపరేచర్. చూడండి ఇక్కడ సెట్ టెంపరేచర్ ప్రెస్ చేసి ఎంత మీకు 170 నేను పెట్టినాను. ఇప్పుడు రీచింగ్ టెంపరేచర్ 147 ఉన్నాయి. సో, మీ కప్పు తర్వాత కవర్ తగ్గినట్టు మీరు దాన్ని ఎక్కువ పెంచుకోసం, తక్కువ చేసుకోసం. ఇప్పుడు చూడండి తక్కువ చేయాలంటే మీరు ఎక్కువ చేయాలంటే జస్ట్ ఈ సెట్ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత ఈ యారో పైన యారో కీ ఉన్నాయి కదా! దాన్ని ప్రెస్ చేసిందే ఎక్కువ అవుతుంది. చూడండి. తక్కువ చేయాలంటే దీన్ని హోల్డ్ చేసి దీన్ని ప్రెస్ చేయండి. కింద ఉండే యారో బటన్ ఉన్నాయి కదా! దాన్ని ప్రెస్ చేసింది తక్కువ అవుతుంది. సో, రీచింగ్ టెంపరేచర్ అవుతుంది. ఇప్పుడు మన రోల్ వేసి చూపిస్తాను చూడండి. ఇదే రోలు ప్లాస్టిక్ రోలు. ఈ రోల్లో ఈ రాడ్ వేసేయండి. ఈ రాడ్ వేసిన తర్వాత ఈ స్లాట్‌లో చూడండి. ఈ స్లాట్‌లో ఇట్లా పక్క, అట్లా పక్క స్లాట్‌లో కూర్చోపెట్టండి. అదైన తర్వాత రోల్ ఇటొస్తుంది. దీన్ని కింద వదిలి చూడండి. కింద రోలర్ ఉంటుంది. ఈ రోలర్ వల్ల ఇక్కడ చూడండి రోలర్ కనపడుతుందా? ఈ రోలర్ కింద ఇటు విడిచి కవర్‌ని తర్వాత ఈ ఇటు పక్క రోలర్ ఉన్నాయి చూడండి. ఈ రాడ్ పైన ఇట్లా మీరు దీన్ని ఇడివాల. ఇట్లా వస్తుంది కవర్ మీకు. ఇప్పుడు ఈ మిషన్‌లో వచ్చి ఏమంటే మీరు ఈ హ్యాండ్‌లు ఉన్నాయి కదా! రబ్బర్ హ్యాండ్‌లు. ఈ రబ్బర్ హ్యాండ్ ప్రెస్ చేసి చూడండి సేతులు ఉన్నాయి కదా! ఈ సేతులో ఈ వేలు ఇటు చేసి ఈ రాడ్‌కి ఉన్నాయి కదా! చూడండి ఇక్కడ కింద. ఈ జాగాలో ఆ రాడ్‌ని ప్రెస్ చేసి దానికి కొంచెం ప్రెషర్ ఇవ్వాల. చూడండి కొంచెం ప్రెషర్ ఇవ్వాల. ఇట్ట మీరు ప్రెషర్ ఇచ్చింత మీకు కటింగ్ అండ్ సీలింగ్ అయిపోతుంది చూడండి. కటింగ్ సౌండ్ ఉండిందా? ఇప్పుడు సీల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు చూడండి. ఇదే మనం ఆ బాటిల్‌లో కప్ పెట్టి మీరు సీల్ చేసింది సీల్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనం కప్ పెట్టలేదు కదా! సో, దాని వల్ల కట్ అయ్యి ఉన్నాయి. సో, సీలింగ్ ఇక్కడ స్టింక్ అయ్యి ఉన్నాయి చూడండి. ఈజీ యూజర్ ఫ్రెండ్లీ. చూడండి. ఇప్పుడు చూడండి. ఇంకోటి చూపిస్తాను చూడండి. దీన్ని ప్రెస్ చేసి ఎట్టేసేయండి. ఇప్పుడు మనం కప్ వేసి సీలింగ్ చూస్తాం. ఇప్పుడు మనం చిన్న రింగ్ వేసి ఈ రింగ్‌లో చిన్న పేపర్ కప్‌ని సీల్ చేస్తాం. కొంచెం నీళ్ళు కప్‌లో పోసుకుంటాం. తర్వాత ఇప్పుడు మనం కవర్ వేసి సీల్ చేస్తాం చూడండి. కవర్ ఈడ్చుకోవాలి. ఈడ్చుకున్న తర్వాత అక్కడ మీరు వదిలి, ఇప్పుడు ఆ పైనుండే హ్యాండిల్ ఉన్నాయి కదా! హ్యాండిల్‌లో పుష్ చేసి కింద మీరు ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మీరు వదులుతుంటే మీకి ఇక్కడ సీలింగ్ అండ్ కటింగ్ అయిపోయి ఉంటుంది. చూడండి ఇక్కడ. ఇప్పుడు ఆ కవర్ ఎత్తింతే మీకు వేస్ట్ కవర్ ఎత్తేసి తర్వాత ఇప్పుడు చూడండి కింద నుంచి ప్రెస్ చేసేంత మీకు కప్పు వచ్చి కప్పుల తర్వాత సీల్ అన్ని చోట్ల ఉన్నాయి చూడండి. నీళ్ళు షేక్ అవుతాయి చూడండి ఇక్కడ. చూడండి. మీరు ఎన్ని షేక్ చేసినా మీకు అక్కడ నీళ్ళొచ్చి బయట వెళ్ళదు.
ఈ గులాబ్ జామును, తర్వాత రసగుల్లా అన్నీ దీంట్లో ప్యాక్ చేసేసాము. ఈ లిక్విడ్ టైప్‌లో ప్యాక్ చేసాం. ఇంకోటి ప్యాకింగ్ చేసింతే మీకి మీరు ఒక 1 వీక్ టు 10 డేస్ మీరు పెడితేనే ఇది ఏం లీకేజ్ అవి లేదు. ఎంత మీకు ఆల్రెడీ కోటెడ్ ఉన్నాయి. కోటింగ్ నుండి నుంచి మీకి లీకేజ్ ప్రాబ్లమ్ వచ్చేలేదు. ఇప్పుడు మనం ఆ రింగ్ తీసి పెద్ద కప్ ఉన్నాయి కదా! నార్మల్ కప్ సీల్ చేస్తాం. చూడండి ఇప్పుడు నార్మల్ కప్పు రింగ్ ఎత్తయింది. ఇప్పుడు పెద్ద కప్ ఎత్తుకొని ఆ పెద్ద పేపర్ కప్పులో వచ్చి ఇప్పుడు నీళ్ళు పోసి మనం సీల్ చూస్తాం. ఇప్పుడు చూడండి నీళ్ళు పోస్తా ఉండాము. ఇప్పుడు చూడండి కవర్‌ని తిరగా ముందుకు ఈడ్చి ఇప్పుడు సీలింగు ప్రెస్ చేయబోతాం. చూడండి ఇప్పుడు ప్రెస్ చేసి అయింది. ఇప్పుడు ప్రెస్ చేసి వదులుతుంటే మీకు అక్కడ సీలింగ్ అండ్ కటింగ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు చూడండి కవర్ ఎత్తిన తర్వాత మీకి బాటిల్‌ని పైనెత్తేసాం. చూడండి ఇక్కడ. ఇప్పుడు చూడండి మీకు లీకేజ్ ఎక్కడ లేదు. మీకడ ఇది ఫోర్స్‌గా మేము ఇచ్చేసినంత కూడా సరే మీకిక్కడ లీకేజ్ ఏయక్కర్లేదక్కడ. చూడండి. ఇప్పుడు చూడండి ఈ 2 పేపర్ కప్‌ని సీల్ చేసుంటాము. ఓకేనా? చూడండి లీకేజ్ ఎక్కడన వెళ్ళలేదు. మీరు ఎంతనే దాన్ని వదిలితే కూడా మీరు కొడితేను మీకి ఆ షేకింగ్ చూడండి. ఆ నీళ్ళు షేక్ అవుతుందంటే ఆ నీళ్ళు నుంచి బయట వచ్చేవి వెళ్ళలేదు కప్ నుంచి. టైట్ ఫిట్టింగ్‌గా ఉంటుంది. సో, సీలింగ్ బాగుంటుంది మీకు. మీకి ఈ వీడియో పట్టి ఉంటుందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పటిదా మేము వేసే అన్ని వీడియో మీ దగ్గర వచ్చి నోటిఫికేషన్ వస్తుంది. థాంక్స్.